లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం. కీర్తనలు 25వ అధ్యాయం 2వ వచనము. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకుము. ప్రభు అయిన దేవునితో చాలా స్పష్టంగా తన దాసుడైన దావీదు గారు కీర్తనల ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అంటే, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నేను నీ మీద విశ్వాసం కలిగి ఉన్నాను, నువ్వు ఏమాత్రం కూడాను నా శత్రువులు నన్ను చూసి సంతోషపడేలా చేయకు, వాళ్ళ ముందు నేను సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి నాకు తీసుకురావద్దని దావీదు గారు ప్రభు అయిన దేవుడితో చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, అసలు ఎందుకు ఇలా మాట్లాడడం జరుగుతుంది అంటే, దావీదు గారు రాజు అయిన తర్వాత తన కుమారుడు వల్ల చాలా అవమానానికి గురవ్వాల్సి వచ్చింది. సింహాసనం వదిలేసి ఆయన అడవులకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దావీదు గారి యొక్క శత్రువులందరూ కూడాను చాలా సంతోషపడడం జరిగింది. సౌలుకు చెందిన గ్రూప్ అంతా ఉంటుంది కదా, సౌలుకు చెందిన జనాంగం మొత్తం కూడాను ఆ సమయంలో చాలా సంతోషపడడం జరిగింది. కానీ దేవుడు దావీదును అదే అరణ్యం నుంచి మళ్ళీ తిరిగి వచ్చి అదే సింహాసనం మీద కూర్చోపెట్టడం జరిగింది. అప్పుడు ఆయనకు తెలిసింది నిజమైన నా వాళ్ళు ఎవరు, నిజమైన శత్రువులు ఎవరు అనే విషయం దావీదు కూడా తెలిసింది. దేవుడు చాలా స్పష్టంగా దావీదుకు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, దానియేలు జీవితంలో జరిగింది. దానియేలును కావాలనే నింద మోపి సింహాల బోన్లో పడేసి వాళ్ళందరూ దర్జాగా ఆ రాత్రి ఎంతో సంతోషంగా గడపడం చూస్తున్నాం. కానీ దానియేలు దేవుని ప్రార్థన చేసి దేవుడు అతను రక్షించాడు. తర్వాత రోజు ఏమైంది, దానియేలు ఏమాత్రం కూడాను సిగ్గుపడే పరిస్థితి రాలేదు. వాళ్ళ శత్రువులు శాశ్వతంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి రాలేదు. దానియేలును ఎవరైతే ఆ చెరసాల్లో సింహాల బోన్లో పడేశారో వాళ్ళందరి కుటుంబంతో సహా కూడా అందులో పడిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కేవలం ఒక నరులో మాత్రమే, మన దగ్గర గొప్ప శక్తులు ఏవో లేవు. మన దగ్గర కేవలం ఒకటే, సర్వశక్తి గల దేవుడు, ఆయన తండ్రి, ఆయన నిజమైన దేవుడు అనే విషయం మనం ఆయన మీద నమ్మకం కలిగి జీవిస్తే చాలు. మనకి ఏం కావాలి అన్నా, మనం ఏ విధంగా ఉండాలి అన్నా, మన పరిస్థితులు అన్నిటి కూడా ఆయన చూస్తూ ఉంటాడు. చూడడమే కదా, ఆయనకు ముందే తెలుసు. మనం ఆయన మీద నమ్మకం కలిగి ఉండాలి. ప్రతిసారి మనల్ని సిగ్గుపడే విధంగా, ప్రతిసారి మన శత్రువులు మన ముందు బాగా ఉత్సాహంగా ఉండే విధంగా, మనల్ని బలహీనపరిచే విధంగా దేవుడు అలా చేయడు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి పరిస్థితి కూడా మనకు తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు కాపాడును గాక.